ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల్లో వచ్చు జీర్ణ సంబంధ వ్యాధులు, చికిత్స, నివారణ అనే అంశం గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ పశువైద్య చికిత్స సముదాయం, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల, గరివిడి నుండి డాక్టర్ పి రమేష్ గారు. మరి రమేష్ గారిని ఈ అంశం గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు పాడి పశువుల్లో వచ్చు జీర్ణ సంబంధ వ్యాధులు, చికిత్స, నివారణ గురించి చెప్పండి సార్. జీర్ణ వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసి అజీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను శరీరంలోనికి అబ్జార్బ్ చేసుకోవడం. ఈ క్రమంలో పశువు తీసుకున్నటువంటి ఆహారం ద్వారా కానీ, లేదంటే కొన్నిసార్లు కలుషితమైనటువంటి ఆహారం చేత కానీ, లేదంటే ఈ వాతావరణంలో మార్పుల వల్ల కానీ అనేకమైనటువంటి ఈ క్రిములు, సూక్ష్మజీవులు అనేవి శరీరం లోపలికి ఆహారం ద్వారా ప్రవేశించి వాటి యొక్క ప్రభావాన్ని పశువుల మీద చూపిస్తూ ఉంటాయండి. సో దీనివల్ల ఏంటంటే అనేకమైనటువంటి వ్యాధులు ఈ పశువులకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటూ ఉంటాయండి. రీసెంట్గా 2019లో రాజస్థాన్ యూనివర్సిటీ వారు చేసినటువంటి ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే సుమారుగా పాడి పశువులకు వచ్చేటువంటి వ్యాధుల్లో ఇంచుమించు 25-30% కేవలం జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులే అవి వస్తూ ఉన్నట్టుగా తేలింది. దీని అర్థం ఏంటంటే ఇంచుమించుగా ఒక 30% ఆఫ్ ది, అంటే 30% వ్యాధులు అనేవి కేవలం అంటే ఈ తిన్నటువంటి ఆహారం చేత కానీ, లేదంటే ఈ జీర్ణ వ్యవస్థ ద్వారా కానీ వస్తున్నాయి. కాబట్టి పశు పోషకులు లేదంటే పాడి రైతులు ఏం చేయాలంటే ఈ జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు ఎలా వస్తుంటాయి, ఏమేమి ఉంటాయి, అలాగే వాటిని సకాలంలో గమనించి రైతులు కనుక తగు జాగ్రత్తలు పాటించగలిగినట్లయితే మంచి ఈ నష్టాలు అనేవి తగ్గించుకొని పాడి పరిశ్రమ అనేది అభివృద్ధి బాటలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుందండి. అసలు ఈ జీర్ణ సంబంధ వ్యాధులు అంటే ఏమిటి సార్? అంటే పశువుల్లో ఎంత శాతం కనిపిస్తాయి ఇవి? సుమారుగా ఈ జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు ఇంచుమించు 25-30% వరకు మొత్తం వచ్చేటువంటి వ్యాధుల్లో ఈ అధిక భాగం అనేది కేవలం జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధుల వల్లనే వస్తూ ఉంటాయండి. ఇవి అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. ఆహారం వల్ల కానీ, లేదంటే క్రిముల వల్ల కానీ, లేదంటే పురుగులు, పరాన్నజీవుల వల్ల కానీ, లేదా సూక్ష్మజీవుల వల్ల కానీ వస్తూ ఉంటాయండి. అలాగే నెమరు వేయని జంతువులకి, నెమరు వేసే జంతువులకి జీర్ణ వ్యవస్థ గల తేడాలేమిటి, ప్రత్యేకతలు ఏమిటి సార్? మంచిదండి. ముందుగా మనం జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు తెలుసుకోవాలంటే ఈ పాడి పశువుల్లో, అంటే నెమరు వేసే జంతువులైనటువంటి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల్లో జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది, అలాగే నెమరు వేయనటువంటి జంతువులు కనుక మనం చూసినట్లయితే కుక్కలు, పిల్లులు, అలాగే మనుషుల్లో కూడా ఒక విధమైనటువంటి జీర్ణ వ్యవస్థ ఉంటూ ఉందండి. ఈ పాడి పశువులలో, అంటే నెమరు వేసే జంతువుల్లో మెయిన్ వ్యత్యాసం కనుక మనం చూసినట్లయితే ఈ జీర్ణ వ్యవస్థ అనేది మొదటిగా నోటితో ప్రారంభమై పాయువుతో, అంటే మలద్వారంతో అంతమవుతూ ఉంటుంది. ఈ మెయిన్ ప్రధానంగా చూసినట్లయితే 3 భాగాలు మనం చూడొచ్చండి. ఆహార వాహిక ఒకటి, అలాగే పొట్ట, మనం స్టొమక్ అనేసి అంటూ ఉంటాం, అలాగే పేగుల్లో చిన్న పేగులు ఉంటాయి, పెద్ద పేగులు ఉంటాయి. సో ఈ పొట్ట భాగం కనుక మనం చూసినట్లయితే ఈ నెమరు వేసేటువంటి జంతువుల్లో చాలా పెద్దదిగా ఉండి ఇంచుమించుగా ఏంటంటే ఈ ఒక అభివృద్ధి చెందినటువంటి పశువుకి కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా అంటే 300-400 కేజీలు ఉండేటువంటి పశువు ఆ శరీరంలో సుమారుగా 90-150 లీటర్ల కెపాసిటీ గల ఈ పెద్ద పొట్ట అనేసి అంటూ ఉంటామండి. ఈ పొట్ట అనేది ఈ నెమరు వేసేటువంటి జంతువుల్లో 4 గదులుగా విభాగించబడి ఉంది. మొదట దానిని మనం రూమెన్ అనేసి అంటూ ఉంటాం, అంటే పెద్ద పొట్ట. ఆ తర్వాత రెటిక్యులం అంటే
లోపల తేనెపొట్టులో ఉండే గదులు ఎలా ఉంటాయో ఆ సంచి మాదిరిగా ఈ రెటికులం అనేది ఉంటూ ఉంటుందండి. అలాగే మూడో గది కనుక మనం చూసినట్లయితే ఒమేజం అనేసి అంటూ ఉంటాం. ఒమేజంలో ఏంటంటే లీవ్స్ కింద ఉంటాయి, ఆకులు మాదిరిగా ఉండి ఈ నీళ్లు వాటిని అబ్జర్వ్ చేసుకోవడానికి అది మెయిన్ ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత నాలుగో గది అంటే అబమేజం అనేసి అంటారు. దీనిని మనం ఎలా చెప్పొచ్చు అంటే అబమేజం అనేది ఈ ట్రూ సింగిల్ స్టమక్డ్ యానిమల్స్ అంటే ఒకే ఒక గది కలిగినటువంటి అంటే నెమరు వేయనటువంటి జంతువుల్లో పొట్ట ఏ విధంగా ఉంటూ ఉంటుందో ఈ నాలుగవ గది నెమరు వేసే జంతువుల్లో ఉండే నాలుగవ గదిని దానితో మనం పోల్చుకోవచ్చండి. ఈ పైన 3 గదుల్లో మనం చూసినట్లయితే మైక్రోబియల్ డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అందులో సూక్ష్మజీవులు అనేవి ఉంటా ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు అనేవి ఈ యొక్క పొట్ట కదలికలతో పాటు అవి కూడా ఏంటంటే ఈ తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు గడ్డి కానీ దాన కానీ ఇంకా మిగిలిన ఏమైనా పచ్చి మేత అయినా ఎండు మేత అయినా వాటిని ఏం చేస్తూ ఉంటాయంటే వీటిని అవి కదలికల వల్ల మా ఆహారం అనేది మొత్తం మిక్స్ అవ్వడానికి పూర్తిగా కలయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ముక్కలు చేయడానికి కూడా ఈ సూక్ష్మజీవులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయండి. అంతేకాకుండా ఈ సూక్ష్మజీవులే కొన్ని మైక్రోబియల్ అవి స్వయంగానే ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి ఒక మాంసకృతుల సోర్స్ కింద కూడా ఈ పశువుకి ఉపయోగపడుతూ ఉంటాయండి. సో అందువలన ఈ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పాడి పశువులలో ఈ పెద్ద పొట్ట ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి సూక్ష్మజీవులు చాలా పాత్ర పోషిస్తూ ఉంటాయండి. ఈ యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు అనేది ఈ లోపల ఉండేటువంటి సూక్ష్మజీవుల వాటి యొక్క యాక్టివిటీ లేదంటే వాటి యొక్క పనితీరు మీద ఈ ఓవరాల్గా డైజెషన్ అనేది పాడి పశువుల్లో డైజెషన్ అనేది ఆధారపడుతూ ఉంటుందండి. మనకు సాధారణంగా మనం ఒక మిల్లీలీటర్ యొక్క ఈ లోపల ఉండేటువంటి పసరు లేదంటే వదరు ఆ రూమిన్లో ఉండేటువంటి లిక్కర్ కనుక మనం చూసినట్లయితే సుమారుగా ప్రతి 1 మిల్లీలీటర్ ద్రావణంలో ఇంచుమించుగా ప్రోటోజోవా అయితే 10 మిలియన్ల వరకు, అలాగే సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా అయితే కనుక ఇంచుమించుగా 100 బిలియన్స్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉందండి. ఎప్పుడైతే మేతలో తేడా వస్తే కనుక ఈ సూక్ష్మజీవుల సంఖ్య అనేది అలాగే వాటి యొక్క కదలికలు అనేవి తగ్గిపోతూ ఉండడం చేత ఈ పొట్ట పనితీరు అనేది దీన్ని మనం ఎలా చెప్తూ ఉంటారంటే ఫర్మెంటేషన్ వ్యాట్ అంటే ఈ లోపలంతా ఒక వ్యవస్థ అనేది ఎకోసిస్టమ్ అనేది ఉంటా ఉంటుంది. ఈ పశువు యొక్క ఆరోగ్య స్థితి అనేది ఈ యొక్క సూక్ష్మజీవుల లోపల ఉండేటువంటి సూక్ష్మజీవుల పనితీరు మీదనే చాలా వరకు ఆధారపడి ఉంటా ఉంటుంది. అందుకని ఏమాత్రం వాటిలో కనుక చేంజెస్ అనేవి వస్తూ ఉంటే కనుక ఈ పశువు యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు అనేది మందగించడం, దాని ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు పశువులు అనేవి ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తూ ఉంటాయండి. అలాగే పాడి పశువుల్లో జీర్ణ సంబంధ వ్యాధులు వాటి వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది సార్? మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధుల్ని 4 రకాలుగా వర్గీకరించవచ్చండి. ఎందుకంటే మనం సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా. మొదటి రకం అంటే అజీతి అనేసి మనం చెప్పవచ్చు. ఈ అజీతిలో సామాన్య అజీతి ఉంటుంది, ఆమ్ల అజీతి, క్షార అజీతి అనేవి ఉంటూ ఉంటాయండి. అలాగే రెండో రకం కనుక మనం చూసినట్లయితే పొట్ట కదలికలు కనుక ఎక్కువైనా తక్కువైతే కనుక దానిని మనం ఇంపాక్షన్ అంటే మేత అనేది పేరుకుపోవడం జరుగుతూ ఉంటుంది. కదలికలు ఎక్కువైనప్పుడు బాగా ఈ కదలికల చేత పొట్టలో ఉండేటువంటి ఆహారం అనేది త్వరగా ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి వచ్చి ఇది త్వరగా బయటకు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎలా గమనించవచ్చు అంటే డయేరియా, విరోచనాలు కానీ పారుడు కానీ అనేసి మనం అంటూ ఉంటాం. ఇది రెండో రకం. మూడో రకం వచ్చేసరికి గ్యాస్ అనేది వాయువు అనేది లోపల తయారవుతూ ఉంటుంది. ఈ సూక్ష్మజీవుల వల్ల చాలా గ్యాస్ అనేది అధికంగా వస్తూ ఉంటుందండి. ఈ గ్యాస్ అనేది ఎక్కువ ఎక్యుములేట్ అయిపోతాయి. అంటే బయటకు వెళ్ళే మార్గాలు లేనప్పుడు లేదంటే పొట్టలో కదలికలు పూర్తిగా ఆగిపోయినప్పుడు ఈ గ్యాస్ అనేది లోపల చేరిపోతూ ఉంటుంది. దీన్నే మనం బ్లోట్ అనేసి అంటూ ఉంటామండి. ఇది బ్లోట్ని మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ ఫ్రీ గ్యాస్ బ్లోట్ ఉంటుంది, అలాగే ఫ్రాతీ బ్లోట్ అనేసి అంటూ ఉంటాం. ఆ 2 రకాలు కనబడతాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క పొట్ట ఉబ్బరం అనేది బ్లోట్ అనేది వచ్చిపోతూ ఉంటుంది. దీన్ని మనం రికరెంట్ బ్లోట్ అనేసి అంటూ ఉంటాం. దీనిని చాలా ప్రమాదమైనటువంటి అంశంగా పరిగణించాలి. అలాగే 4వ కేటగిరీ కనుక మనం చూస్తే ఈ జీర్ణ వ్యవస్థలో ఈ ఆహార వాహిక మొదలుకొని పేగులు, చిన్న పేగులు, పెద్ద పేగుల వరకు కూడా కొన్నిసార్లు అబ్స్ట్రక్షన్స్ అంటే అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయండి. సో ఈ అడ్డంకుల్ని మనం ఎందువలన వస్తూ ఉంటాయి, ఇది ఒక 4వ కేటగిరీగా మనం చూసుకోవచ్చు అండి. అసలు గేదెలు, ఆవులలో ఇంకా అనేక రకాల జీవాలలో ఎందుకు ఈ అజీర్తి అనేది వస్తుంది? అలాగే ఎన్ని రకాలు ఉంటాయి ఇవి? అజీర్తి అనేది చాలా పాడి పశువుల్లో చాలా కామన్గా అంటే చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సుమారుగా
టోటల్గా వచ్చేటువంటి అంటే మొత్తం జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధుల్లో ఇంచుమించుగా 30% నుంచి 35% వరకు కూడా కేవలం ఈ సామాన్య అజీత్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుందండి. సామాన్య అజీత్ అంటే ఎప్పుడైతే పాడి పశువుల్ని ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకొక ప్రాంతానికి అంటే సాధారణంగా మనం పాడి రైతులు కొనుక్కుని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పశువుని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించడం కానీ అలాగే మేత అనేది ఒకేసారి సడన్ చేంజ్ అంటే కంప్లీట్గా మేత పూర్తిగా మార్చివేయడం, అలాగే కొన్నిసార్లు ఈ ఫైబర్ అనేది ఎక్కువైన అంటే ఎండుగడ్డి వ్యత్యాసాలు ఎక్కువ తక్కువలు అయినా సరే, అలాగే ఈ పిండి పదార్థాలు కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయినప్పుడు సాధారణంగా ఈ యొక్క సాధారణ అజీత్ అనేది వస్తూ ఉంటుందండి. ఈ సాధారణ అజీత్ని మనం ఎలా గుర్తించాలంటే ఎక్కువ అంటే మేత తీసుకోవడం అనేది తగ్గిస్తూ ఉంటుంది, అలాగే కొంచెం ఆకలి అనేది కొంచెం నీరసంగా పశువులు కనబడుతూ ఉంటాయి, కొంచెం పాలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతేగాని మనం చూసుకున్నట్లయితే ఈ పరీక్ష అంటే పాడి పశువుని కనుక మనం ఎగ్జామిన్ చేయడం అంటే పరీక్షిస్తే కనుక పెద్దగా అందులో నాడి కానీ లేదంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కానీ అలాగే ఉష్ణోగ్రత పెరగడం కానీ వీటిని మనం ఏంటంటామంటే వైటల్ సైన్స్ అనేసి అంటూ ఉంటామండి. వీటిలో మార్పులు అనేవి పెద్దగా కనిపించవు, కానీ రూమెన్ మొటిలిటీ అనేది ఎడం వైపు ఉండే పొట్ట భాగాన్ని మనం పైన ఉండే త్రిభుజాకారంలో ఉంటూ ఉంటుంది, దానిని మనం లెఫ్ట్ పారాలంబర్ ఫోసా అనేసి అంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ మనం పరీక్షించినట్లయితే కనుక ఆ పొట్ట యొక్క రూమెన్ కదలికల్ని మనం గమనించవచ్చు. ఇవి సాధారణంగా ఈ నిమిషానికి 1 కానీ లేదంటే 2 నిమిషాల్లో 3 సార్లు కానీ కదలికలు అనేవి వస్తూ ఉంటాయండి. ఈ కదలికలు కనుక కొన్నిసార్లు కొంచెం అంటే ఉండాల్సిన దానికంటే 2 నిమిషాల్లో 3 బదులు 2 కానీ 1 కానీ మనం గమనించవచ్చు. అంతేగాని పెద్దగా వ్యత్యాసాలు ఉండవు. ఇది చాలా పశువుల్లో చాలా కామన్గా వస్తూ ఉంటుందండి. సాధారణ ఇటువంటి పరిస్థితులే మార్చినప్పుడు పశువుని మార్చడం లేదా మేత మార్చేయడం ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే ఈ సామాన్య అజీత్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రైతులు మొదటిగా ఆకలి తీసుకోవడం అంటే ఆకలి తగ్గడం అనేది గమనిస్తూ ఉంటారో వాళ్ళు వెంటనే దీనికి సంబంధించినటువంటి ఒకవేళ ముందుగా మనం అనుమానించాల్సినటువంటి స్థితి ఈ యొక్క సామాన్య అజీతే. సో ఎప్పుడైతే ఇటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయో రైతులు ఏం చేయాలంటే దగ్గరలో పశు వైద్యశాలను కనుక సంప్రదిస్తే వారి యొద్ద ఈ యొక్క కొన్ని రూమినోటోరిక్స్ అనేసి అంటూ ఉంటామండి. అంటే ఆకలిని పుట్టించడానికి వాడేటువంటి సాధారణంగా పౌడర్లు అనేవి ఈ యొక్క వ్యాధికి సరిపోతూ ఉంటాయి. అందులో ప్రధానంగా మనం చూసినట్లయితే టానిక్ పౌడర్ అనేసి మనం చెప్తూ ఉంటాం. ఇందులో సాధారణంగా జింజర్, జెన్షియన్, చిరేటా, నక్స్వామిక అంటే ఇవి ఏం చేస్తాయంటే ఈ పశువు ఆకలి పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయండి. వీటిని ఒక 100 గ్రాములు రోజు బెల్లంతో కలిపి కనుక తినిపించినట్లయితే పశువు యొక్క ఆకలి అనేది పెరిగి మళ్ళీ నార్మల్ యథాస్థితికి రావడానికి అవకాశం ఉంటూ ఉంటుందండి. ఇవే కాకుండా అంటే ఈ పౌడర్ కాకుండా కమర్షియల్గా అంటే మార్కెట్లో కొన్ని కంపెనీలు దీనికి సంబంధించినటువంటి ఈ ఫార్ములాస్ని హెర్బల్ కానీ లేదంటే ఆకలి పెంచేందుకు ఉపయోగపడేటువంటి ఈ మందుల్ని అమ్ముతూ ఉంటారండి. సాధారణంగా ఇవి స్టోమావెట్ కానీ హిమాలయన్ బటిజా, రుచా మ్యాక్స్, రూమికేర్ లాంటి ఈ కంపెనీలు అయితే అందుబాటులో ఉన్నాయండి. పాడి రైతులు వీటిని తీసుకునేసి ఒక 3 రోజులు వరుసగా తినిపించినట్లయితే కనుక మళ్ళీ పశువులు యథాస్థితికి చేరుకుంటాయండి. అదేవిధంగా ఆమ్ల అజీర్తి గురించి కూడా చెప్పండి సార్. ఆమ్ల అజీత్ అనేది ఒక విధంగా చెప్పాలంటే విషపూరితమైనటువంటి అజీత్ అండి. ఇది మెయిన్ ఏంటంటే ఇది కూడా చాలా చాలా ప్రమాదమైనది, అలాగే చాలా సాధారణంగా పశువులో కనబడుతూ ఉంటుందండి. దీనికి గల కారణాలు మనం చూసినట్లయితే ఈ సాధారణంగా రైతులు ఏం చేస్తూ ఉంటారంటే మిగిలిపోయినటువంటి వండినటువంటి అన్నం కానీ లేదంటే ఏవైనా బేకరీ వేస్ట్ కానీ లేదంటే బీట్రూట్ కొన్ని దుంపలు అలాగే గోధుమలతో వండినటువంటి పదార్థాలు కానీ ఏవైతే పిండి పదార్థాలు వండేసి అంటే సులభంగా జీర్ణం అయిపోతాయో వీటిని ఏం చేస్తూ ఉంటారంటే కొన్నిసార్లు రెగ్యులర్గా ఫంక్షన్స్ లాంటివి ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ అనేది ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు కానీ వండినటువంటి ఈ పదార్థాలను ఈ పశువులకి ఉదయం వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఈ అన్నం అనేది ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రైతులు ఈ అన్నం అనేది చాలా పాడి పశువుల్లో అది ఒక విధంగా చెప్పాలంటే విషంతో సమానం. అది ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. అందుకని చెప్పేసి ఈ అన్నం మిగిలిపోయింది కదా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పొరపాటున ఈ కడుగు నీళ్ళలో కానీ గంజి నీళ్ళలో కానీ పోసి కనుక పెడితే
సో లోపల జరిగే చర్యలు ఎలా ఉంటాయంటే, ఒకసారి వండినటువంటి ఆహార పదార్థాలు, అలాగే ఇంకా చూసినట్లయితే మనం షుగర్ బీట్ అనేసి అది షుగర్ని తయారు చేయడానికి వాడుతూ ఉంటారు. అలాగే ఇంకా బ్రూవర్స్ వేస్ట్ అంటే ఈ మొలాసెస్ కానీ, అలాగే బార్లీ వేస్ట్ ఉంటుందండి. బ్రూవర్స్ వేస్ట్ అనేసి అంటూ ఉంటారు. వీటిని కనుక పశువులు తిన్నప్పుడు ఏమవుతుందంటే, ఇది లోపలికి పెద్ద పొట్టలోనికి చేరి అది వెంటనే ఏం చేస్తుందంటే లోపల ఎక్కువ ఎనరోబిక్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇందాక మీకు చెప్పినట్లుగా ఇంచుమించుగా ప్రతి ఒక 1 మిల్లీలీటర్ ద్రావణంలో 1 నుంచి 100 బిలియన్స్ ఈ సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ సులభంగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు అంటే పిండి పదార్థం ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలు కనుక తీసుకున్నట్లయితే పశువులు ఈ యొక్క పాపులేషన్ అనేది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా నుంచి ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, అందులో కూడా స్ట్రెప్టోకోకస్ బోవిస్ అనేది, లాక్టోబాసిల్లై, వీటి పాపులేషన్ అనేది పెరిగి లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆహార పదార్థాలు ఎక్కువ ఇస్తామో వాటి యొక్క ఈ ఉత్పత్తి అనేది ఇంచుమించుగా 5 నుంచి 10 రెట్లు పెరిగిపోవడం చేత ఈ బాడీ అనేది ఉపయోగించుకునే దానికంటే ఎక్కువ ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఈ శరీరంలోనికి, రక్తంలోనికి ప్రవేశించి దానివల్ల ఏంటంటే ఈ యొక్క కాంప్లికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. మనం ఈ పరిశీలించినట్లయితే కనుక ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉత్పత్తి అయ్యి శరీరంలోనికి ప్రవేశించిందో మొట్టమొదటిగా ఏంటంటే స్టిఫ్నెస్ అనేది, మన కండరాలు అనేవి కొంచెం బిగుసుకుపోవడం లాంటిది గమనించవచ్చండి. అలాగే పశువులు నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ అనేది లోపల ఉందో, పొట్టలో ఉందో, ఈ ఆస్మోటిక్ యాక్టివిటీ ఆఫ్ ది రుమెన్ ఫ్లూయిడ్ అంటే రుమెన్ లోపల ఉండేటువంటి ఆస్మోలారిటీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువైపోతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే బాడీలో ఉన్నటువంటి నీళ్ళు అనేవి ఈ పశువు యొక్క పెద్ద పొట్టలోనికి ఎక్కువ నీళ్ళు అనేది వచ్చేస్తాయి. దీనివల్ల డీహైడ్రేషన్ వస్తుంది. అంతేకాకుండా లాక్టిక్ యాసిడ్ అనేది ఇరిటెంట్గా పనిచేస్తుంది. ఈ పెద్ద పొట్ట యొక్క గదులు అంటే గోడల్ని ఈ యొక్క యాసిడ్ కాబట్టి బై నేచర్ ఇది పాడు చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే మిగిలినటువంటి బ్యాక్టీరియా కూడా, ఒకవేళ ఫ్యూజర్ బ్యాక్టీరియా కానీ, లేదంటే ఈ ఫంగస్ అనేది మ్యూకర్, రైజోఫస్, అగార్ లాంటివి కొన్ని ఈ ఫంగస్ కూడా పెరిగి అవి కాస్త బాడీలోని ప్రవేశించి లివర్లో యాబ్సెస్లు ఫామ్ చేస్తూ ఉంటాయి. అలాగే కాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, పొట్ట ఉబ్బరం అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఆస్మోటిక్ యాక్టివిటీ వల్ల ఈ పాడి పశువులు అనేవి ఈ ఆహారం తిన్నటువంటి పశువుల్లో పారుడు అనేది మనం బాగా గమనిస్తూ ఉంటామండి. ఈ సాధారణంగా రైతులు ఎలా మా దగ్గరికి హాస్పిటల్స్కి తీసుకొస్తూ ఉంటారంటే కాలు కుంటుతుంది అనేసి తీసుకొస్తారు. నిజానికి వాళ్ళు దీని గురించి పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే ఇది కామన్ ప్రాక్టీస్. సాధారణంగా అన్నం మిగిలిపోతే ఇస్తూ ఉంటారు కాబట్టి అది తప్పు అనే భావన వాళ్ళకి తెలియదు. అందుకని దాన్ని గమనించుకోకుండా తిన్నటువంటి 24 గంటల తర్వాత లేదంటే 32 గంటల లోపే ఈ కాళ్ళ పొట్లు అనేసి వస్తూ ఉంటాయి, కుంటడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కుంటుతూ ఉంటాయో వాళ్ళ కంప్లైంట్ ఎలా ఉంటుంది, రైతులు జనరల్గా ఏంటంటే కాలు కుంటుందనే ఉద్దేశం ఉంటుంది కానీ దీని విషయం అనేది మర్చిపోతూ ఉంటారు. సో ఇలా వచ్చినప్పుడు వెంటనే పరిశీలించుకోవాల్సింది ఫస్ట్ గడిచిన 24 గంటల లోపు ఆ పాడి పశువులకి ఏమైనా ఈ అన్నం కానీ ఏమైనా పెట్టారా లేదో మొట్టమొదటిగా గమనించాలి. సో మనం ఎప్పుడైతే ముందుగా గమనించుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఒకవేళ చికిత్స గురించి మనం చూసినట్లయితే కొన్ని పరీక్షలు అయితే మనం చేయాల్సి ఉంటుంది వ్యాధి నిర్ధారించుకోవడానికి. అందులో మీకు ముందుగా చెప్పినట్లుగా లెఫ్ట్ పారాలంబార్ ఫోసా కానీ, లేదంటే కింద రిప్స్ తర్వాత ఒక సూది అనేది మనం పంపించి 16 గాజ్ కానీ 18 గాజ్ నీడిల్ని, ఒక 3 ఇంచ్ పొడుగు ఉండేటువంటి నీడిల్ని మనం లోపలికి పంపించి ఆ రూమెన్ ఫ్లూయిడ్ అనేది మనం కలెక్ట్ చేసి పరిశీలిస్తామండి. మనం పరిశీలించినప్పుడు pH ఎంత ఉందనేది, నార్మల్ pH అనేది 6.5 ఉండాలి. ఈ pH కనుక తగ్గినట్లయితే అంటే 5-4 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 5 కంటే ఇంకా తక్కువ ఉంటే కంపల్సరీగా దాన్ని మనం ఈ యొక్క ఆమ్లాజీత కింద మనం పరిగణించవచ్చండి. అలాగే ఇంకా మిగిలిన ఆ సూక్ష్మజీవులు కనుక మనం మైక్రోస్కోప్లో పరిశీలించినట్లయితే ఈ ప్రోటోజోవా అనేది నార్మల్గా పర్ ఫీల్డ్ వచ్చేసరికి లో ఫీల్డ్లో 30 ప్రోటోజోవా కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రోటోజోవా కౌంటు అలాగే మొటిలిటీ అంటే కదలికలు కనుక ఆగిపోయినట్లయితే ఈ యొక్క లాక్టిక్ యాసిడ్ వల్ల ఈ ప్రోటోజోవా అనేది దెబ్బతిన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చండి. సో ఎప్పుడైతే pH తగ్గిందో వెంటనే మనం దానికి చికిత్స అనేది చేయాలి. వీటిలో వాటి తీసుకున్నటువంటి పరిమాణాన్ని బట్టి ఈ ఎక్యూటు, సబ్ ఎక్యూటు, పెరెక్యూటు, అలాగే
క్రానిక్ అనేసి మనం పరిగణిస్తూ ఉంటామండి, విభాగిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే పెరక్యూట్ అయితే సాధారణంగా చాలా బ్లోట్ వచ్చేస్తుంది, నోట్లోంచి సొంగ పారడం ఇవన్నీ వచ్చి చాలా డీహైడ్రేషన్ వచ్చి పశువు అనేవి చనిపోవడం జరుగుతూ ఉంటాయండి. చాలా ఎక్కువ అయితే మనం చూసినట్లయితే చిన్న జీవాల్లో గొర్రెలు, మేకలు, ఎందుకంటే అవి చిన్నవి కాబట్టి అవి తట్టుకోలేక ఎక్కువైతే ఎప్పుడైతే ఆహార పదార్థం అనేది ఒక కేజీకి వచ్చేసరికి పర్ కేజీ బాడీ వెయిట్కి 50 గ్రామ్స్ కంటే ఎక్కువ కనుక మనం తీసుకున్నట్లయితే అవి ఈ చనిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే మిగిలిన ఒకవేళ తక్కువ మోతాదు కనుక తీసుకున్నట్లయితే ఈ పశువులు అనేవి ముందుగా చూసినటువంటి లక్షణాలన్నీ వచ్చి కుంటుకుంటూ హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారండి. వీటికి ముందుగా రైతులు ఏం చేయాలంటే, ఒకవేళ పొరపాటున కనుక కొన్నిసార్లు ఏంటంటే మార్కెట్లో ఈ పాడి పశువులని, ఆవులు కానీ గేదెలు కానీ కొంతమంది వదిలేస్తూ ఉంటారు. సో ఇవేంటంటే ఆహార పదార్థాల గడ్డి అనేది ఈ సిటీస్లో దొరకవు కాబట్టి ఏం చేస్తూ ఉంటాయంటే ఏవి దొరికితే వాటిని తింటూ ఉంటాయి. సో అందువలన ఇటువంటి అవకాశం ఉన్నటువంటి పశువులకి సుమారుగా ఒక 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఈ సోడియం బైకార్బోనేట్ అనేది పౌడర్ మనకు దొరుకుతూ ఉంటుందండి. దీన్నే మనం తినే సోడా అనేసి, లేదంటే వంట సోడా అనేసి కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని కనుక ఇచ్చినట్లయితే మనం అంటే ఆహారం ద్వారా, మేత ద్వారా లేదా నీటిలో కలిపి తాగిపించవచ్చు. లేదు లక్షణాలు ఎక్కువ ఉన్నటువంటి పశువులు అయితే మనం రూమెన్ దగ్గర లెఫ్ట్ పారాలంబర్ ఫోసాలో ఒక సూదిని మనం పంపించి ట్రోకర్ అంటాం, దాని నుంచి లోపలికి ఇంజెక్ట్ చేయొచ్చండి. అదే కాకుండా న్యూట్రలైజర్స్ కూడా కొన్ని మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లాంటివి కూడా మనం పంపించవచ్చు. అలాగే ఇంకే లక్షణాలు ఎక్కువ ఉండేటువంటి పశువులు, నీరసించినటువంటి పశువులు ఏం చేయాలంటే ఐవి సెలైన్స్ అనేవి మనం పెడుతూ ఉండాలండి. ఈ సెలైన్స్ అంటే ముఖ్యంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆర్ఎల్ అంటే రింగర్స్ లాక్టేట్ అనేది మనం ఒక 10 ml to 20 ml, లేదంటే ఇంకా డీహైడ్రేషన్ అనేది నీటి శాతం కనుక బాడీలో ఎక్కువ తగ్గిపోతూ ఉంటే ఇంకా ఎంత తగ్గిందో దాన్ని బట్టి మనం అంచనా వేసి మనం పశువులకి ఎక్కించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయండి. కొన్ని ప్రమాదమైనటువంటి పరిస్థితులు అయితే కనుక ఈ ఇంజెక్టబుల్ బైకార్బోనేట్ అనేది ఉంటుంది. అది మీరు రైతులు కనుక ఈ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యులను సంప్రదిస్తే వాళ్ళు వాటిని ఈ పశు శరీరంలోనికి రక్తం ద్వారా ఐవి ద్వారా ఎక్కించడానికి అవకాశం ఉంటుందండి. ఇవేంటంటే ఇవి మనం కరెక్ట్ చేసుకునేటువంటి కొన్ని జబ్బులు, ఎందుకంటే మేతలో ఈ ఇబ్బందులు కాబట్టి మనం కరెక్ట్ చేసుకోగలిగితే కనుక మన ఈ యొక్క నష్టం నుంచి ఈ పశువులను కాపాడుకునే అవకాశం అయితే ఉంటుందండి. సార్, అదేవిధంగా క్షార అజీర్తిని గుర్తించడం ఎలా, వాటి చికిత్స నివారణ ఏ విధంగా తీసుకోవాలి? క్షారాజీత్ అంటే ఇందాక మనం చూసినట్లుగా ఆమ్లాజీత్ అనేది చూసామండి. అక్కడైతే వండినటువంటి ఆహార పదార్థాలను తింటే కనుక ఆమ్లాజీత్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే క్షారాజీత్ అంటే దానికి ఆపోజిట్ అనేసి మనం చెప్పొచ్చు. అంటే జనరల్గా ఏంటంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల, అంటే మాంసకృతులు కనుక అధికంగా ఉంటే ఈ యొక్క లోపల pH అనేది పెరిగిపోతూ ఉంటుందండి. అదే కాకుండా సాధారణంగా అయితే కొంతమంది రైతులు ఈ యొక్క పాడి పశువులకి కేవలం ఎండుగడ్డిని మాత్రం ఇస్తూ ఉంటారు. ఇది లాంగ్ టర్మ్లో అంటే ఎక్కువ కాలం కనుక కేవలం పశువు పచ్చిగడ్డి లేకుండా, దానా లేకుండా కేవలం ఎండుగడ్డి మీద మాత్రం ఆధారపడినట్లయితే అవి క్రమక్రమంగా లోపల ఈ క్షార గుణం అనేది పెద్ద పొట్టలో పెరుగుతూ ఉంటుందండి. దీన్ని మనం క్షారాజీత్ కింద చెప్పవచ్చు. అలాగే కొన్నిసార్లు కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు ఇచ్చినట్లయితే కనుక అందులో యూజువల్గా ఈ యొక్క క్షార గుణం కలిగినటువంటి లక్షణాలు ఉండి ఈ లోపల ఈ ఉండేటువంటి సూక్ష్మజీవులు కానీ, ప్రోటోజోవా కానీ వాటి కౌంట్ అనేది నెమ్మదిగా తగ్గిపోయి దాని యొక్క ప్రభావం అనేది ఈ అమోనియా అనేది ఎక్కువ తయారవడం చేత ఇది కాస్త ఈ రక్తంలో నుంచి బ్రెయిన్కి వెళ్ళి మెయిన్ ఆ లక్షణాలు అనేవి ఎక్కువగా ఈ బ్రెయిన్ అంటే మెదడుకు సంబంధించినటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయండి. కొన్నిసార్లు మనం దీనిని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ పశువు అనేది కొంచెం తిక్కగా, లేదంటే పిచ్చి లక్షణాలు, లేదంటే కొంచెం వణకడం, బెదరడం లాంటి ఇటువంటి లక్షణాలు చూపిస్తూ ఉంటాయి. సరిగ్గా నించోలేకపోవడం, పడిపోవడం, లేదంటే ఈ వణుకు అనేది కనబడుతూ ఉంటుంది. దీన్ని ఎందుకంటే పశువుల్లో మనం వెంటనే ఇటువంటి పిచ్చి లక్షణాలు కనబడితే మనం రేబీస్ని సస్పెక్ట్ చేస్తాం. అలాగే ఇంకా మిగిలినటువంటి కొన్ని జబ్బుల్ని అనుమానించేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అందుకని చెప్పి వీటిని సాధారణంగా ఈ జీర్ణ వ్యవస్థ సంబంధమైనటువంటి ఈ వ్యాధుల్ని త్వరగా మనం పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయండి. ఎందుకంటే ఆ లక్షణాలు అనేవి వేరే డిసీజెస్ని మిమిక్ చేస్తూ ఉంటాయి. సో అందుకని అటువంటప్పుడు ఎప్పుడైతే ఈ లక్షణాలు కనబడ్డాయో ఏం చేయాలంటే, ఒకవేళ పశువు సొంగ కానీ కనబడకుండా కేవలం ఇటువంటి పరిస్థితులు ఉండి దానాన్ని మనం వాళ్ళని రైతులను కనుక
ఎటువంటి మేతను అందిస్తూ ఉన్నారు, లేదంటే గడిచిన వారంలో కానీ లేదంటే నెలలో కానీ మేతలు ఏమైనా మార్పులు చేస్తారో, ఎటువంటి మేత ఇస్తున్నారని కానీ మనం పరిశీలించినట్లయితే వెంటనే మనం ఈ రూమిన్ లిక్కర్ని కలెక్ట్ చేసి మనం pH పేపర్ మీద పరీక్షించినట్లయితే ఒకవేళ pH కనుక 7.5 అంటే 7.5 కంటే కూడా దాటినట్లయితే అంటే 8, 9 గనక ఉన్నట్లయితే వెంటనే మనం దానిని క్షార అజీతి కింద మనం పరిగణించి దీనికి సింపుల్ సొల్యూషన్ అండి, మన మార్కెట్లో దొరికేటువంటి వెనిగర్ అనేసి ఉంటుంది, ఎస్టిక్ యాసిడ్. ఓకే, వీటిని కూడా వంటల్లోకి లేదంటే క్లీనింగ్ ఏజెంట్ కింద ఉపయోగిస్తూ ఉంటారు, డిష్ వాషర్స్ కింద కూడా వాడుతూ ఉంటారు. సో ఈ వెనిగర్ని తీసుకునేసి మనం ఒక 250 ml ముందుగా పట్టించి ఆ లక్షణాలను అనేది చూడాలి. అలాగే pH కూడా పట్టించిన 1-2 గంటల తర్వాత ఒకసారి పరీక్షించినట్లయితే ఆ pH అనేది న్యూట్రలైజ్ అయిపోతే ఒకవేళ మనం క్షారాజీతిని కింద కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే లక్షణాలు అనేవి కొంచెం గ్రాడ్యువల్గా అంటే ఒకేసారి తగ్గవు కానీ నెమ్మదిగా ఈ లక్షణాలు అనేవి మళ్ళీ పశువు అనేది ఆరోగ్యం అనేది కుదుటపడి నార్మల్గా ప్రవర్తనలో మార్పులు అనేవి మళ్ళీ తిరిగి నార్మల్ సాధారణమైనటువంటి ప్రవర్తన ఈ ఈ పశువుల్లో మనం చూడవచ్చండి. సో ఈ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎసిడిక్ యాసిడ్ వెనిగర్ అనేది చాలా అంటే వెంటనే దానికి విరుగుడు కింద పనిచేస్తూ ఉంటుంది. ముందు ఒక బాటిల్ ఇవ్వచ్చు, కొన్ని లక్షణాలు కనుక ఇంకా ఉంటే సాయంత్రం కూడా ఇంకొక ఈ 250 ml వరకు కూడా మనం పశువులకి పొరబడకుండా తాగిపిస్తే దీనిని మనం రివర్స్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఇది కనుక మనం చూసినట్లయితే ఆమ్లాజ్ అయితే ఇంచుమించుగా 30-35% ఈ యొక్క జీర్ణ సంబంధ వ్యాధుల్లో వస్తూ ఉంటుంది. అలాగే యాసిడ్ ఇండైజెషన్ కూడా ఇంచుమించుగా 20%, అంటే జీర్ణ సంబంధ వ్యాధుల్లో 20%, 20% అనేది ఆమ్లజీతి ఎక్కువ వస్తూ ఉంటుందండి. క్షారజీతి అనేది తక్కువగా 3-4% మాత్రమే ఈ పశువుల్లో కనబడేటువంటి అవకాశం ఉంటుందండి. జీర్ణ వ్యవస్థలో ఈ కదలిక మార్పు వలన ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి సార్? మెయిన్ ఏంటంటే ఈ జీర్ణ వ్యవస్థ అనేది కదలికల మీద ఆధారపడి ఉంటుందండి. మెయిన్ వీటిని మనం ఏమంటామంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేసి అంటూ ఉంటాం. మనం ఎంతవరకు అంటే మనుషులు కానీ లేదంటే పశువులైనా సరే ఆహారం అనేది నోటి వరకు అందించి వదిలేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలి, తర్వాత అనేది ఆ లోపల ఉండేటువంటి కండరాలు, ప్రత్యేకమైనటువంటి కండరాలు, స్మూత్ మజిల్స్ అనేసి అంటూ ఉంటామండి. ఈ కండరాలు అనేవి ఈ సంకోచ వ్యాకోచాల వల్ల అంటే కంట్రాక్షన్స్ అనేవి ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఈ సంకోచ వ్యాకోచాల వల్ల ఈ తీసుకున్నటువంటి ఆహారం అనేది గడ్డి కానీ దానా కానీ సో ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి ఇది ప్రెస్ అయినప్పుడు కిందకి అలా, ఇది ప్రెస్ అయినప్పుడు కిందకి అలాగా ఈ ఆహారం అనేది కిందకి జారిపోతూ ఉంటుందండి. సో జారిపోయిన తర్వాత మెయిన్ పెద్ద పొట్టలోకి వెళ్ళిద్ది. అక్కడ ఈ యొక్క సూక్ష్మజీవుల చేత ఈ చిన్న కట్టింగ్ అలాగే ముక్కల కింద అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంపార్ట్మెంట్లోకి అంటే ఉమేజంలోకి వెళ్ళిద్ది. అక్కడ నీళ్ళన్నీ అబ్జర్వ్ అయిపోతే తర్వాత అబమేజంలోకి వెళ్ళి అక్కడ రసాయనిక చర్యల వల్ల ఆహారం అనేది అరగడం అనేది జరుగుతూ ఉంటుందండి. అది మిగిలిన ఈ అబ్జర్వ్ అయిపోయిన అంటే డైజెస్ట్ అయినటువంటి పోషకాలన్నీ కూడా రక్తంలోనికి ఈ అబ్జర్వ్ అయిపోతూ ఉంటాయి. ఆ మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు అనేవి బయటికి పేడ ద్వారా ఈ మలద్వారం గుండా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. కానీ కొన్ని పరిస్థితుల్లో అంటే ఈ యొక్క మొటిలిటీ అనేది సాధారణ స్థాయి కాకుండా ఒకవేళ తక్కువైతే ఇబ్బందే, ఎక్కువైనా కూడా ఇబ్బందే. ఈ మొటిలిటీ అనేది తక్కువైనటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే అంటే హైపోమొటిలిటీ, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందిని మనం ఇంపాక్షన్ అనేసి అంటూ ఉంటామండి. ఇంపాక్షన్ అనేది అంటే మేత అనేది పేరుకుపోవడం. ఈ మేత పేరుకుపోవడానికి ఇది ఎక్కడైనా పేరుకుపోవచ్చు. అంటే ఒక్కొక్కసారి పెద్ద పొట్టలో అంటే రూమెన్లో కూడా ఈ ఇంపాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సాధారణంగా రూమెన్లో ఇంపాక్షన్ జరగడానికి కారణాలు కనుక మనం చూసినట్లయితే కొన్నిసార్లు ఈ యొక్క మేతతో పాటు సంచులు అంటే కొన్నిసార్లు స్వీట్స్ క్యారీ చేసినవి కానీ అట్టపెట్లు కానీ అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఈ తినే ఆహార పదార్థాలు మనం వాడిన తర్వాత యూజువల్గా అవి బయట పారేస్తూ ఉంటామండి. ఈ యొక్క సిటీస్లో తిరిగేటువంటి పశువులు ఏం చేస్తూ ఉంటాయంటే ఆవులు కానీ లేదంటే గేదెలు కానీ ఈ యొక్క కవర్స్ని ఏవైతే మనం బయట పాడేసామో అటువంటి కవర్స్ని ప్లాస్టిక్ కవర్స్ కానీ లేదా అట్టపెట్లు కానీ అవి యూజువల్గా స్మెల్కి ఆకలికి ఏం చేస్తాయంటే తినేస్తూ ఉంటాయండి. సో దీనివల్ల ఏంటంటే ఇవి అరగవు కాబట్టి ఈ పొట్టలో నుండిపోతాయి. దీనివల్ల ఇంపాక్షన్ అనేది తర్వాత అంటే ఎక్కువ అధిక శాతం రావడానికి అవి దోహదపడుతూ ఉంటాయండి. ఎందుకంటే ఇవి అరగవు, తర్వాత ఇవి నెక్స్ట్ కంపార్ట్మెంట్లకు వెళ్ళలేవు కాబట్టి ఈ యొక్క ద్వారానికి 2 గదులకి మధ్య ఉండేటువంటి ద్వారానికి అడ్డుపడుతూ ఉంటాయండి. వీటికి తోడుగా సాధారణంగా కొన్ని పరిస్థితులు అంటే మనం చూసినట్లయితే ఈ శీతాకాలంలో జనరల్గా కదలికలు అనేవి తక్కువ ఉంటాయండి. కండరాలు కొంచెం ఈ కదలికలు సంకోచించడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలాగే ఇదొక కారణం తీసుకోవచ్చు. కానీ మనం మేతలో కనుక సరైనటువంటి తేమ కనుక ఉన్నట్లయితే
అంటే పచ్చి మేత కానీ అలాగే దానా పెట్టినప్పుడు అలాగే నీళ్ళు పుష్కలంగా ఇస్తే కనుక ఈ సాధారణంగా డీహైడ్రేషన్ అనేది ఉండదు కాబట్టి ఈ మేత అనేది అరుగుదలకు బాగానే ఉంటుంది. కానీ వేసవి కాలంలో కనుక చూసినట్లయితే సాధారణంగా ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతల చేత నీళ్ళు అనేది చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. పశువులు అయితే ఈ యొక్క సెలైవేషన్ సొంగ ద్వారా కూడా ఈ నీళ్ళు అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటాయండి, ఎందుకంటే ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసుకోవడానికి. అటువంటిప్పుడు ఏంటంటే బాడీలో ఈ యొక్క వాటర్ పర్సంటేజ్ అంటే నీటి శాతం అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే తీసుకున్నటువంటి గడ్డిలో కూడా సాధారణంగా ఏంటంటే బయట పచ్చి మేత అనేది దొరకడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ పశువులు మేత వదిలినప్పుడు ఎండు మేత అనేది ఉంటుంది. అది కూడా చాలా ఎండిపోయినట్టు ఉంటుంది, అంటే నీటి శాతం చాలా తక్కువ ఉంటుంది, 5% కంటే కూడా తక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ తీసుకున్నటువంటి ఆహారం అనేది లోపల ముద్దల కింద అలాగే ఉండిపోతూ ఉంటుందండి. దీన్ని మనం ఇంపాక్షన్ అనేసి చెప్తూ ఉంటాం. ఇది ఒక్కొక్కసారి రూమెన్లో జరిగిద్ది, లేదంటే ఉమేజంలో జరిగిద్ది, లేదంటే ఒక్కొక్కసారి సీకంలో కూడా కొన్నిసార్లు ఈ మేత అనేది అడ్డుపడడం అనేది అంటే ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. దీనికి ఏం చేయాలంటే కదలికలు అనేది మనం గమనించాలి, డీహైడ్రేషన్ ఉందో లేదో చూడాలి. దీనికంటే ముందు అంటే ఒకవేళ అది ఇంపాక్షనా కాదనేసి మనం చూసుకోవడానికి ఈ దూరం అనేది పాసేజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఉంటే ఒకటే గుర్తు, ప్యాడ్ అనేది కొంచెం కాస్త కూస్తన్నా వేస్తూ ఉంటాయండి. సో ప్యాడ్ వేస్తుంది పశువు అంటే చాలా వరకు మనం రిలీఫ్ అవ్వచ్చు ఈ రైతులు అంటే ఈ యొక్క వైద్యులు, ఎందుకంటే మనం పరీక్షించినప్పుడు ప్యాడ్ వస్తుందంటే కనుక పాసేజ్ అంతా, ఎందుకంటే ఈ పెద్ద పశువుల్లో ఈ చాలా పరిమాణం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కుక్కలు పిల్లులు అయితే కనుక తక్కువ ఉంటుంది, మనం ఎక్స్రే తీసినా స్కానింగ్ చేసినా వాటికి తెలుస్తుందండి. కానీ పెద్ద పశువులకు తీయడం అనేది చాలా కష్టం, అది చాలా కెపాసిటీ ఎక్కువ కాబట్టి చాలా ఇబ్బందులు ఎక్కువే. అలాగే కొన్నిసార్లు వాటిని ఐడెంటిఫై చేసి సర్జరీలు చేయాలన్న కూడా అది ఎక్కడుందో దాన్ని గుర్తించడం అనేది చాలా ఇబ్బంది పెట్టేటువంటి అంశం కాబట్టి సో ఎప్పుడైతే పాసేజ్ క్లియర్గా ఉంటే హ్యాపీ. సో అప్పుడు నెక్స్ట్ చేయాల్సినటువంటి ఈ పనులు ఏంటంటే ఈ ఆహారం అనేది ముందుకు వెళ్ళడానికి కొన్ని సాధారణంగా అయితే వంట నూనె వాడచ్చు, లేదంటే లిక్విడ్ పారాఫిన్ అనేసి అంటూ ఉంటామండి. దీనిని కనుక ఒక 500 ml ఒక 1/2 లీటర్ ఈ బాటిల్ని మనం తాగిపించినట్లయితే కనుక తాగిపించడమే కాకుండా డీహైడ్రేషన్ అనేది కరెక్ట్ చేయాలి, అంటే బాడీలో వాటర్ శాతాన్ని పెంచాల్సి ఉంటుంది. దీనికోసం అని చెప్పి సెలైన్లు పెట్టాలి ఎక్కువగా. సుమారుగా ఏంటంటే సెలైన్స్ కూడా నార్మల్గా మనం డాగ్స్కి పెట్టినట్టు ఒక 500 ml 200 ml పెడితే వాటికి ఏ మూలకి సరిపోదు అది. సో అందుకని కనీసం 10 to 20 ml per kg బాడీ వెయిట్. ఈ సాధారణంగా ఏంటంటే 300 kg 400 kg ఉంటాయి కాబట్టి మనం 10 ml తీసుకుంటే 3 లీటర్లు వస్తుంది, కనీసం 20 ml తీసుకుంటే 6 లీటర్స్ అనేది బాడీ అంటే ఈ ఐవి ఫ్లూయిడ్స్ని మనం రక్తనాళాల ద్వారా పశువుకి ఎక్కించినట్లయితే కనుక ఆ యొక్క లోపల బాడీలో వాటర్ శాతం అనేది పెరగడమే కాకుండా ఈ కదలికలకి మనం దాంతోపాటు ఎనర్జీ డెక్స్ట్రోజ్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క మళ్ళీ కదలికలు అనేవి స్టార్ట్ అవ్వడం చేత ఏదైతే మేత అనేది ఇరిక్కిపోవడం లేదా పేరుకుపోవడం జరుగుతూ ఉంటుందో ఈ మేత అనేది తర్వాత నెమ్మదిగా బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ మేత కానీ సంచులు కానీ ఈ ప్లాస్టిక్ కవర్స్ లాంటివి ఎక్కువ ఉండిపోవడం చేత వాటిని ఫైటోబెజార్స్ అనేసి మనం అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఫైటో కానీ ట్రైకోబెజార్స్ ఈ లోపల ఉండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొన్నిసార్లు సర్జరీ చేసి శస్త్రచికిత్స ద్వారా మనం ఓపెన్ చేసి సంచులన్నింటినీ ఈ రూముల నుంచి తీయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటూ ఉంటాయండి. అదేవిధంగా పశువుల్లో గ్యాస్ పేరుకోవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనివలన ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, రకాలు, చికిత్స, నివారణ గురించి చెప్పండి సార్. ఈ గ్యాస్ అనేది ఈ లోపల ఉండేటువంటి సూక్ష్మ జీవుల చేత ఎక్కువ గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ నెమరవేయనటువంటి జంతువులు అంటే కుక్కలు, పిల్లులు అలాగే మనుషుల్లో కూడా సాధారణంగా గ్యాస్ ఫామ్ అయ్యి అది వెనక భాగం నుంచి వస్తూ ఉంటుందండి, అంటే మలద్వారం నుంచి వస్తూ ఉంటుంది. కానీ పెద్ద పశువులు కనుక ఈ యొక్క నెమరవేసేటువంటి జంతువులు కనుక మనం చూసినట్లయితే సుమారుగా ప్రతి నిమిషానికి 1 లీటర్ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుందండి. ఈ ఉత్పత్తి అయినటువంటి గ్యాస్ అనేది మళ్ళీ నోటి ద్వారానే బయటకు రావాలి. సో ఎప్పుడైతే కొన్ని పరిస్థితుల్లో ఈ యొక్క ఆహార వాహికకి గనక అంటే ఈసోఫాగస్కి అబ్స్ట్రక్షన్స్ అనేవి అంటే ఆ పాసేజ్ అనేది బయటికి కడుపు నుంచి నోటికి కనెక్ట్ అయ్యేటువంటి ఈ ఆహార వాహిక అనేది ఎప్పుడైతే మూసుకుపోయి ఉంటుందో కొన్ని పరిస్థితుల్లో సో గ్యాస్ అనేది ఆటోమేటిక్గా అక్యుములేట్ అయిపోతుంది లోపల. దీన్నే మనం బ్లోట్ అనేసి అంటూ ఉంటామండి. ఈ పెద్ద పశువుల్లో కనుక బ్లోట్ని మనం ఏ విధంగా అంటే ఫ్రీ గ్యాస్ బ్లోట్ అనేసి అలాగే ఫ్రాతీ బ్లోట్. ఫ్రీ గ్యాస్ బ్లోట్ అంటే
గ్యాస్ అనేది కేవలం మెకానికల్ అబ్స్ట్రక్షన్ చేత లోపల ఈ పాసేజ్ అనేది క్లోజ్ అయిపోయి లోపలే పెద్ద పొట్టలోనే గ్యాస్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. దీనికి గల కారణాలు చూసినట్లయితే మనకి సాధారణంగా ఈ యొక్క వేసవకాలంలో ఉండేటువంటి తాటి టెంకలు అవి ఏంటంటే ఇవి కొంచెం రుచిగా ఉంటాయి, తీయగా ఉంటాయి కాబట్టి వాటిని చీకి పశువులు అనేవి తర్వాత అవి యాక్సిడెంటల్గా, ఎందుకంటే అది జారే గుణం ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్న సైజు ఉంటే కనుక వెళ్ళిపోగలవు, కానీ పెద్ద సైజు కనుక కొన్నిసార్లు సైజు పెద్ద అయితే ఆటోమేటిక్గా కంప్లీట్గా ఈసోఫాగస్ అనేది మెడ పక్క నుంచి ప్రయాణిస్తూ ఉంటుందండి. సో వెళ్ళినప్పుడు ఈ పెద్ద సైజులో ఉన్నటువంటి ఈ యొక్క తాటి టెంకలు కానీ లేదా మామిడి టెంకలు కానీ కొబ్బరి చిప్పలు, ఒకవేళ చిప్పలు లాంటివి కానీ దుంపలు కూడా కొన్నిసార్లు పచ్చి దుంపలు గట్టిగా ఉండేటువంటి దుంపలు లాంటివి కానీ దానికి కంప్లీట్గా అడ్డుపడేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఎప్పుడైతే ఇటువంటి అడ్డుపడ్డాయో ఇమీడియట్గా గ్యాస్ ఎస్కేప్ అనేది ఆగిపోతూ ఉంటుంది. దానివల్ల ప్రతి నిమిషానికి కూడా గంటకి కూడా పశువు ఇబ్బంది పడడం అనేది, ఈ కడుపు అనేది ఎడం వైపు వాపు అనేది కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం బ్లోట్ అనేసి అంటూ ఉంటామండి. దీని కనుక అంటే కొన్నిసార్లు కొంచెం గ్యాప్ ఉంటే గ్యాస్ అనేది కాస్త బయటకు వస్తూ ఉంటుంది. ఇది పార్షియల్ అబ్స్ట్రక్షన్స్ అనేసి అంటాం. కానీ కంప్లీట్ అబ్స్ట్రక్షన్ అంటే కంప్లీట్గా మూసుకుపోతూ ఉంటుందండి. దీనికి టెంకులే కాకుండా కొన్నిసార్లు క్యాన్సర్స్, అలాగే కొన్ని వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి. అలా కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా ఈ యొక్క కదలికలు ఆగిపోవడం చేత కూడా గ్యాస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే చుట్టూ ఉండేటువంటి లింప్ గ్రంథులు అనేసి అంటూ ఉంటారు. ఈ లింఫాటిక్ టిష్యూ అంటే లింప్ నోడ్స్ స్వెల్లింగ్ వల్ల కూడా కొన్నిసార్లు ఈ పాసేజ్ అనేది క్లోజ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో దీన్ని ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో అంటే పొట్టలో గాలి పెరిగితే కనుక ఈ పశు పోషకులు పాడి రైతులు వెంటనే గమనించి ముందుగా ఏంటంటే ఆ గాలి అనేది రిలీవ్ చేయాలి. అంటే దానికోసం మార్గాలు ఏంటంటే ఒకటి స్టమక్ ట్యూబ్ అనేసి అంటూ ఉంటాం. ఒక పైపుని మనం నోటి ద్వారా ఓరోగ్యాస్ట్రిక్ ట్యూబ్ అనేది లోపలికి పెట్టి కడుపులోకి పెట్టడం చేత ఒకవేళ చిన్నవి అయితే కనుక ఇవన్నీ అడ్డంకులు ఏమైనా ఉంటే కనుక లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎల్లనవి అయితే కనుక ఆపరేషన్ చేసి వాటిని అడ్డంకులు తొలగించాల్సి ఉంటుందండి. అలా కాకుండా కొన్ని అడ్డంకు ఉంది, ఇబ్బంది పడుతూ ఉంది, అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీకు ముందుగా చెప్పినట్లుగా ఎడం వైపు భాగంలో పై భాగంలో ఒక నీడిల్ ట్రోకర్ అనేసి అంటూ ఉంటామండి. ట్రోకర్ దించడం వల్ల గ్యాస్ అనేది ముందు బయటకు వచ్చి పశువు అనేది తక్షణంగా రిలీఫ్ అనేది ఉపశమనం అనేది పొందుతూ ఉంటాయండి. సో ముందు అవి మనం చేయాలి. అలాగే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందండి. ఇది ఫ్రీ గ్యాస్ బ్లోటు. అలాగే ఫ్రాతీ బ్లోట్ అనేది ఈ లోపల ఏంటంటే సాధారణంగా మీకు ముందుగా చెప్పినట్లుగా పశువు ఆహారం తీసుకున్నటువంటి మొదటి గంటలో ఇంచుమించుగా 200 లీటర్ల గ్యాస్ అనేది తయారవుతూ ఉంటుందండి. సో ఈ గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోవాలి. కానీ కొన్నిసార్లు కొన్ని అంటే పప్పు దినుసులు ఉండేటువంటి గడ్డి జాతులు కనుక ఎక్కువ పశువులు తిన్నట్లయితే అంటే పిల్లిపెసర, లూసర్ని, ఆల్ఫా అటువంటి జాతుల పప్పు దినుసులు ఉండేటువంటి ఈ పశుగ్రాసాలు ఆ జాతులు కనుక తీసుకుంటే వాటికి ఏంటంటే ఎక్కువగా ఈ బ్లోటోజెనిక్ నేచర్ అనేది అంటే ఈ ఫ్రోత్ని క్రియేట్ చేసేటువంటి ఎక్కువ కలుగజేస్తూ ఉంటాయండి. సో ఎప్పుడైతే కనుక ఈ గ్యాస్ అనేది నార్మల్ కదలికల చేత ఒకటి పొట్ట కదలికల చేత ఒకటి ఆహారం అనేది మిక్స్ అవుతూ ఉంటుంది. రెండోది ఎప్పుడైతే గ్యాస్ ఫామ్ అయిందో పైకి వచ్చేస్తూ ఉంటుంది. పైకి వచ్చిందంతా బయటకు వెళ్ళిపోద్ది. కానీ కొన్నిసార్లు ఇటువంటి కనుక అంటే బ్లోటోజెనిక్ ప్యాస్చర్స్ కనుక పశువులు తిన్నట్లయితే ఈ గ్యాస్ అనేది బయటికి రాకుండా ఆహారంతో మిక్స్ అయిపోతూ ఉంటుందండి. అంటే లోపలంతా నురుగు కింద ఉంటుంది. నురుగు కాబట్టి త్వరగా బయటికి వెళ్ళలేదు గ్యాస్ అనేది. సో అటువంటప్పుడు ఏంటంటే దీన్ని మనం ఈ ఫ్రోతీ బ్లోట్ అనేసి అంటూ ఉంటాం. ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వెంటనే రైతులు గమనించి ఒకటి గ్యాస్ అనేది పైకి రావడానికి నూనె ఏవైనా కూడా వంట నూనెలు, వెజిటబుల్ ఆయిల్స్ వాడొచ్చండి. సెసేమ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ మనం పట్టించినట్లయితే ఈ ముందు గ్యాస్ అనేది సపరేట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. లేదంటే పారాఫిన్ కూడా మనం పట్టించవచ్చు. ఇంకొకటి ఏంటంటే తర్వాత మందులు, మార్కెట్లో లభ్యమైనటువంటి మందుల్ని మనం పట్టించినట్లయితే కనుక 100 ml బాటిల్స్ దొరుకుతూ ఉంటాయండి. వీటిని బ్లోటోనిల్లు, టింపనిల్లు అనేసి రకరకాల కంపెనీ మందులు మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉంటాయండి. సో వీటిని పట్టించడం చేత ఏంటంటే ఈ గ్యాస్ అనేది సెపరేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి. సాధారణంగా ఈ గ్యాస్ వల్ల ఏంటంటే ఎక్కువ పెరక్యూట్ కేసెస్ అంటే ఎప్పుడైతే గ్యాస్ అనేది ఫామ్ అయిందో వెంటనే పశువులు మరణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే గమనించి ఇది ఎమర్జెన్సీ కండిషన్ అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అవి. సో రైతులు గమనించి వెంటనే సకాలంలో స్పందించగలిగినట్లయితే కనుక స్పందించి హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం కానీ
లేదంటే వైద్యం ఇమీడియట్ అంటే అత్యవసర వైద్యం కనుక ఇప్పించగలిగినట్లయితే వాటిని మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇదే కాకుండా రికరెంట్ బ్లోట్ అనేసి అంటూ ఉంటాం. ఇదేంటంటే నార్మల్గా బ్లోట్లో ఫ్రాతీ బ్లోటు, అలాగే ఫ్రీ గ్యాస్ బ్లోటు. అలా కాకుండా కొన్నిసార్లు గ్యాస్ అనేది తరచుగా వచ్చిపోతూ ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్గా ఈరోజు వస్తుంది, మళ్ళీ రేపు, మళ్ళీ సాయంత్రం ఉండదు, మళ్ళీ ఎల్లుండి ఉండొచ్చు. అలాగంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో ఇది ఇలా గనక లక్షణాలు కనబడినట్లయితే అది ఈ చాలా 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 ప్రమాదకరమైనటువంటి పరిస్థితులండి. ఎందుకంటే దానికి గనక కారణాలు మనం చూసినట్లయితే, ఒకటి డయాఫ్రమటిక్ హెర్నియా అనేసి, అంటే డయాఫ్రమ్ అనేది ఈ యొక్క ముందు ఈ ఊపిరితిత్తుల్ని గుండెని వేరు చేయడానికి ఈ థొరాసిక్ క్యావిటీని అబ్డామినల్ క్యావిటీని వేరు చేసేటువంటి పొర, దాన్ని మనం డయాఫ్రమ్ అనేసి అంటూ ఉంటామండి. కొన్ని పరిస్థితులు అంటే కంజెనిటల్ కానీ అంటే వంశపారపరంగా కొన్ని ఈ యొక్క జాతుల్లో అంటే పశువుల్లోనే ఈ యొక్క పొర అనేది కొంచెం వీక్గా ఉండే అటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కాకుండా ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఈ యొక్క గడ్డి ద్వారా కొన్నిసార్లు ఊసలు కానీ మేకులు కానీ, తర్వాత ఏంటంటే కొన్ని మేము చూసినటువంటి వాటిలో స్లైడ్స్ కానీ, లేదంటే ఈ కోకోకోలా మూతలు లాంటివి కానీ ఈ లోపలికి అంటే కొన్నిసార్లు చాప్ చేసినప్పుడు ఏమైనా వైర్లు ఉంటే ముక్కలు కానీ, ఆ ఫెన్సింగ్ వైర్స్ కానీ ఇవన్నీ లోపలికి వెళ్ళి ఇవి ఆహారం గుండా లోపలికి వెళ్ళిపోయి పెద్ద పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఈ రెండో గదిలో, దీన్నే మనం రెట్టికులం అనేసి అంటూ ఉంటామండి, ఈ తేనెపట్టు గదుల్లో ఉంటే ఏవైతే ఇవన్నీ మేకులు లాంటివి ఉన్నాయో ఇది కింద ఉంటుంది. సో వాటి గుచ్చుకుపోతూ ఉంటాయి. సో ఇది అనేది డయాఫ్రమ్కి చాలా దగ్గరగా ఉంటుంది. అంచుమించుగా డయాఫ్రమ్ ఇలా ఉంటుంది, దీని పక్కనే గుండె అనేది ఉంటుందండి. సో ఎప్పుడైతే ఇది పెరిఫరేట్ అయ్యి అంటే గుచ్చుకుని డయాఫ్రమ్ నెక్స్ట్ ఉండేది డయాఫ్రమ్ అని చించిద్ది. సో ఎప్పుడైతే చిరిగిపోయిందో ఈ పొట్ట అనేది డయాఫ్రమ్ని చీల్చుకునేసి లోపలికి థొరాసిక్ క్యావిటీలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి. సో దీన్నే మనం డయాఫ్రమటిక్ హెర్నియా అంటాం. ఎప్పుడైతే ఇది రెస్ట్రిక్షన్స్, ఇది ఫ్రీగా లేకపోతే ఈ కదలికలు ఆగిపోతూ ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఆరిఫైసెస్ అంటే ఆ ద్వారాలు అనేవి ఒక గదికి ఇంకొక గదికి కనెక్ట్ చేసేటువంటి ద్వారాలు అనేవి అడ్డుపడడం చేత ఈ గ్యాస్ అనేది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుందండి. సో ఇదొక కండిషను. ఇంకా ప్రమాదకరమైన కండిషన్ వచ్చేసరికి మీకు ముందుగా చెప్పినట్లుగా ఈ ట్రమాటిక్ రెక్టికులోపెరిటోనైటిస్ కానీ, లేదంటే ట్రమాటిక్ పెరికార్డైటిస్ అనేసి అంటూ ఉంటారండి. దీన్నే హార్డ్వేర్ డిసీజ్ అనేసి అంటూ ఉంటాం. అంటే హార్డ్వేర్ అంటే మీకు ముందుగా చెప్పబడినట్లుగా ఈ ఓసులన్నీ కూడా మేకులు కానీ, చువ్వలు కానీ, లేదంటే ఈ స్లైడ్స్ కానీ, లేదా మూతలు, కొన్నిసార్లు గాజు పెంకులు, సో ఇవన్నీ కూడా ఫెన్సింగ్ వైర్స్, ఇవన్నీ కూడా ఈ మేతలో మనం కనుక అందుకని మేత పెట్టేటప్పుడు పరిశుభ్రమైనటువంటి దానాన్ని ఇవ్వాలి. అలాగే మంచి నాణ్యత కలిగినటువంటి దానాన్ని మనం ఇచ్చిన పశువులకు ఇచ్చినట్లయితే ఈ సాధారణంగా వీటన్నిటిని కూడా మనం రాకుండా చూసుకునే అవకాశాలు అయితే ఉంటాయండి. సో ఎప్పుడైతే కనుక ఈ ఓసులు అనేవి లోపలికి వెళ్ళిపోయినాయో, చువ్వలు కానీ మేకులు కానీ, సో ఈ రెట్టికులను గుచ్చుకునేసి డయాఫ్రమ్ని చెంచడమే కాకుండా కొన్నిసార్లు గుండెను కూడా గుండె కూడా గుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే దీన్ని గుచ్చుకున్నాయో కొన్నిసార్లు బాగా షార్ప్గా ఉండి డైరెక్ట్గా గుచ్చుకుంటూ పోతే కనుక ఇమీడియట్గా ఆ గుండె అనేది చిల్లు పడిపోయి వెంటనే పశువు చనిపోద్ది వితిన్ మినిట్స్లోనే. అది మనకు తెలియదు. సో దానికి కార్డియాక్ ట్యాంపనోడ్ లేదంటే అని అంటూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు ఏమైందంటే ఇది నెమ్మదిగా మైగ్రేట్ అవుతూ ఉంటుంది, స్లో మైగ్రేషన్. ఈ స్లోగా మైగ్రేట్ అయినప్పుడు ఈ గుండె గుచ్చుకోవడం వల్ల ఈ ప్రతిసారి కదలికలు ఉన్నప్పుడల్లా గుచ్చుకుంటూ ఉంటుంది. సో గుండె అనేది క్రమక్రమంగా పాడైపోతూ ఉంటుందండి. ఈ పాడైనప్పుడు ఏంటంటే చేంజెస్ ఏమొస్తూ ఉంటాయంటే పశువు ఫస్ట్ ఆయాసం అనేది మొదలైద్ది, నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలాగే నోరు తెరిచి ఊపిరి తీసుకుంటూ ఉంటాయండి. అలాగే అంతేకాకుండా ఏంటంటే కింద క్రమక్రమంగా నీరు చేరిపోతూ ఉంటుంది, గంగడోల దగ్గర కానీ, అలాగే కింద భాగం మొత్తం కూడా మెడ దగ్గర కానీ నీళ్లు చేరిపోతూ ఉంటాయి. అలాగే కడుపుబ్బరం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మేత తగ్గిపోద్ది, పొట్ట కదలికలు అనేవి గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటాయి. సుమారుగా ఇది ఒకవేళ స్లోగా కనుక జరుగుతూ ఉంటే ఇది 1 నెల నుంచి 2 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంటాయండి. మేము గమనించింది ఏంటంటే సాధారణంగా ఇది ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే ఈ పెరిఫరీ ఆఫ్ ది సిటీస్, అంటే ఈ పట్టణాల చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలలో ఈ యొక్క ఆధునీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చుట్టూ కనుక ఈ సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కువ, అంటే ఈ కట్టడాలు అనేది ఈ గృహ నిర్మాణాలు అనేవి ఎక్కువ ఆ చుట్టూ జరుగుతూ ఉంటాయండి. సో ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఈ యొక్క ఓసల్ని ఐరన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు కట్ చేసేసి మిగిలిపోయినవన్నీ బయట చుట్టూ పాడేస్తూ ఉంటారు. ఎందుకంటే చుట్టూ పొలాలు ఉంటాయి, లోపల సిటీ ఉంటుంది, పశువులు కూడా ఎక్కువ చుట్టూనే ఉంటాయి. ఎందుకంటే సిటీలోకి అలౌ చేయరు కాబట్టి ఇంచుమించుగా పెరిఫరీలోనే ఎక్కువ మంది పశువుల్ని పెట్టుకునేసి పాలని సిటీస్లోకి అమ్ముతూ ఉంటారు.
సో ఈ సాధారణంగా ఏం జరిగిద్దంటే ఇదంతా సమ్మర్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కన్స్ట్రక్షన్స్ అనేవి. తర్వాత ఎప్పుడైతే వర్షాలు పడతాయో వాటి మీద గడ్డి అనేది మొలుస్తూ ఉంటుందండి. అప్పటి వరకు గడ్డి ఉండదు. తర్వాత ఎప్పుడైతే వర్షాలు పడిన తర్వాత ఒక 15-20 రోజులకి కొంచెం లేత గడ్డి కనబడుతూ ఉంటుంది. పశువులు ఏం చేస్తాయంటే ఆతృతతో వెళ్ళి గడ్డిని తీసుకుని తినేస్తూ ఉంటాయి ఫాస్ట్గా. సో ఎప్పుడైతే తొందరలో తినేస్తూ ఉంటాయో ఈ చిన్న చిన్న మొక్కలు అనేవి పెద్దవి అయితే వాటికి తెలుస్తాయి, కొంచెం నోట్లో గుచ్చుకుంటాయి, అవి తీసేస్తే ప్రమాదం ఉండదు. కానీ చిన్న మొక్కలు మేకలు లాంటివి కనుక పొరపాటుని మేతలో కనుక వెళ్ళిపోయినట్లయితే, అలాగే అదే కాకుండా కొన్నిసార్లు గడ్డిని మనం చాప్ చేసి చాలాసార్లు ఇప్పుడు అంతా పచ్చగడ్డిని మనం ముక్కలు చేసి ఇస్తూ ఉంటాం. దాంట్లో కూడా కొన్నిసార్లు వైర్లు కట్టడానికి ఉపయోగించే కానీ లేదంటే ఏమన్నా చిన్న చిన్న పల్చని జీ వైర్స్ అనేసి అంటూ ఉంటాం. వాటిని కూడా ఏంటంటే ఈ చాపింగ్ వాళ్ళు పనులు కొన్నిసార్లు పట్టించుకోరు, హడావిడిలోనో లేదు వేరే పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఇవేంటంటే అవి కూడా కట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవి లోపలికి వెళ్ళిపోయినాయో సో ఈ యొక్క చేంజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయండి. దీనికి గుచ్చుకోవడం రెక్టికులంకి హనీకోంబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, తేనె పొట్లో ఉన్నటువంటి గదుల్లా ఉంటాయి. ఆ తర్వాత అది కాస్త డయాఫ్రామ్ అని గుచ్చిద్ది, డయాఫ్రామ్ నుంచి గుండెకి గుచ్చుకునేసి సో ఇవన్నీ కూడా లక్షణాలు ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయండి. ఎప్పుడైతే పశువు ఒక ఫస్ట్ 3 డేస్లో కనుక ఆహారం మందగించి ఒకవేళ ఆహారం ఇంకా తీసుకోవడం చేయట్లేదంటే కనుక ముందు గమనించి మనం ఏమైనా సింపుల్ ఇండైజెషన్ ఉందా అంటే సామాన్య అజీర్తి ఏమైనా ఉందో లేదో గమనించుకోవాలి. లేదంటే మేతలో ఏమైనా చేంజెస్ వచ్చినాయి గమనించుకునేసి వైద్యం అనేది అందించాలి. 3 రోజుల తర్వాత కూడా పశువు ఇంకా మేత తీసుకోవట్లేదంటే వెంటనే మనం కొంచెం ప్రమాదమైనటువంటి ఈ యొక్క జబ్బుల కింద గమనించి దానికి సంబంధించినటువంటి టెస్ట్లు అనేది చేయాల్సి ఉంటాయండి. ఇటువంటి పరిస్థితుల్లో రక్తాన్ని కనుక మనం తీసి పరీక్ష చేసినట్లయితే షిఫ్ట్ టు లెఫ్ట్ అని న్యూట్రోఫిలిక్ కౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ప్రధానమైనటువంటి ఒక ఇంపార్టెంట్ లక్షణం అది. అంతేకాకుండా ఎక్స్రే కనుక మనం చెస్ట్ ఎక్స్రే తీస్తే పశువులకి సో లోపల ఈ మైగ్రేషన్ అనేది ఫారెన్ బాడీస్ మైగ్రేషన్ అంటే మేకులు కనుక ఉన్నట్లయితే మనకి ఎక్స్రేలో స్పష్టంగా కనబడుతూ ఉంటాయండి. సో దాన్ని బట్టి మనం గమనించవచ్చు. ఒకవేళ మేకు పూర్తిగా వెళ్లకుండా కొంచెం ఉన్నట్లయితే మనం రూమనాటమీ చేసి ఆ మేకులు తీయడానికి ఉపయోగపడుతూ ఉంటాయండి. సో మనం ఆ శస్త్రచికిత్స ద్వారానే మనం దాన్ని సరిచేయగలం. ఒకవేళ పూర్తిగా మేకు కనుక లోపలికి వెళ్ళిపోయి లోపలికి అంటే ఈ థొరాసిక్ క్యావిటీలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఇంకా మనం చేయగలిగేటువంటిది ఏమీ ఉండదండి. ఒకవేళ పశువు ₹1,00,000 ఒకవేళ 2 లక్షలు అయినా సరే కూడా సో మనం పశువుని నష్టపోవాల్సిందే. అందుకని రైతులు ఏం చేయాలంటే మేత పెట్టేటప్పుడు ఇటువంటి చువ్వలు కానీ ఊసలు కానీ ఎటువంటి లేకుండా తగు జాగ్రత్తలు అనేవి పాటిస్తే కనుక ఈ నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. సార్, అదేవిధంగా పశువుల్లో పేగుల్లో మెలికలు పడడం అనేది చూస్తూ ఉంటాం. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో ఆహార వాక నుంచి పేగుల వరకు కూడా ఒక్కొక్కసారి అంటే ముందు మనం చూసినట్లు ఆహార వాహికలో అడ్డంకులు అంటే చోక్ అనేసి మనం ముందుగా డిస్కస్ చేసుకుందామండి. చోక్ అంటే ఏదైనా తాటి ట్యాంకులు లాంటి అడ్డుపడిపోయినప్పుడు గ్యాస్ అనేది బయటకు వెళ్లకుండా పట్టుబ్రం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అంతేకాకుండా ఈ పేగులు గనక వెనకాల చూసినట్లయితే అబమేజం అనేసి మనం అంటూ ఉంటాం. అంటే 4వ గది లేదంటే ట్రూ స్టమక్ అది అంటే అందులోనే ఈ యొక్క రసాయనికమైనటువంటి ఈ జీర్ణం అనేది జరుగుతూ ఉంటుంది తీసుకున్నటువంటి ఆహారం. సో ఒక్కొక్కసారి ఇవేంటంటే డిస్ప్లేస్మెంట్ అంటే పక్కకు జరగడం అంటే సాధారణంగా ఎప్పుడు జరిగిద్ది అంటే ఇది పశువు చూడి అయిపోయిన తర్వాత ఈనేసిన తర్వాత ఒకేసారి ఖాళీ అనేది లోపల రావడం అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే దూడ బయటకు వెళ్ళిపోద్ది కాబట్టి ఎక్కువ ఖాళీ వస్తుంది. ఈ 4వ గది అనేది చాలా అంటే మూవబుల్ అంటే కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. అది తేలిగ్గా ఉండడం తర్వాత దాని ఆకారం కూడా కొంచెం సన్నగా పొడుగ్గా ఉండబట్టి ఎక్కువ కదిలేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే సడన్ చేంజ్ ఈ దూడ అనేది బయటకు వచ్చేస్తుందో ఎక్కువ ఖాళీ రావడం చేత అలాగే మేత కూడా ఎక్కువ ఒక్కొక్కసారి కాన్సన్ట్రేట్స్ అనేది మనం ఎక్కువ పెట్టినట్లయితే ఆ కదలికలు అనేవి రెస్ట్రిక్ట్ అయిపోవడం వీటన్నిటి చేత ఏంటంటే ఈ 4వది అంటే అభిమేషం అనేది పక్కకు జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వాల్వులస్ అనేది తిరిగిపోతూ ఉంటుందండి కొన్నిసార్లు. దీన్ని అభిమేషల్ వాల్వులస్ లేదంటే డిస్ప్లేస్మెంట్ అనేసి అంటూ ఉంటామండి. ఇది కుడివైపుకి జరగవచ్చు లేదంటే ఎడమ వైపుకి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయండి. సో ఇది అందుకని ఎప్పుడైతే అంటే మెయిన్ ఈ లక్షణం ఏంటంటే ఇది తర్వాత ఇంకొకటి పేగులు కూడా ఈ పేగులు కూడా సాధారణంగా చిన్న పేగులు కూడా ఈనిన తర్వాత సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ పేగులు అనేవి మెలికి పడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు తక్కువ అంటే ఒక 90 degrees అలా పడి ఉంటే కనుక అవి వాటంతట అవే మళ్ళీ రిలీవ్ అయిపోయేటువంటి అంటే మళ్ళీ యథాస్థితికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో ఎక్కువ అంటే 360 degrees అంటే కంప్లీట్ ట్విస్టింగ్ కనుక ఉంటే కనుక
ఇవి మళ్ళీ యథాస్థితికి రావండి. అటువంటప్పుడు మనకి ఎటువంటి లక్షణాలు కనబడతాయంటే ఈ పశువు పేడ వేయడం అనేది ఆగిపోతూ ఉంటుందండి. పేడ వేయడం ఎలా అంటే నార్మల్గా లోపల ఆల్రెడీ మేత ఉంటుంది కాబట్టి అది చాలా ఇంచుమించుకు ఒక 50 కేజీలు 100 కేజీలు ఉంటుంది. అంటే ఒక పశువు ఈరోజు తినకపోయినా ఈరోజు రేపు కూడా పేడ వేయగలదు, ఎందుకంటే లోపల ఉంటుంది కాబట్టి. అదొక పరిస్థితి. సాధారణంగా ఏంటంటే పేడ వేసిందండి, మేత తినట్లేదు అనేసి అంటారు, కానీ పేడ వేసింది అనేసి చెప్తూ ఉంటారు. సో ఏంటంటే మేత లోపల ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కాస్త కోస్తో అది ఒక 2 డేస్ తర్వాత కూడా పేడ వేయగలదు. కానీ ఈ ఇంటెస్టైన్స్ పేగులు ఎప్పుడైతే మెలుగు పడిపోతాయో అప్పుడు ఏంటంటే ఒకరోజు వేయగలదు, కానీ రెండో రోజు నుంచి ఇంకా పేడ వేయడానికి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ లోపల కొంచెం ఈ జీర్ణం కానీ ఆహార పదార్థాలు అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఏ సెగ్మెంట్లో అయితే కనుక ఒకవేళ ట్విస్ట్ అనేది లేదా టార్షన్ అనేసి అంటూ ఉంటాం, మిల్క్ అనేది వస్తూ ఉంటుందో, సో అక్కడి నుంచి మిగిలిన బయట అంతా నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది. కానీ తర్వాత నుంచి రెండో రోజు నుంచి ఏంటంటే కంప్లీట్గా అంటే పశువు ముక్కడం చేస్తూ ఉంటుంది, పేడ కంప్లీట్గా వేయదు. కేవలం మనం వెనక చూస్తే కేవలం రెక్టం దగ్గర కనుక అంటే మలద్వారం మనం చూసినట్లయితే కేవలం జిగురు లాంటిది మాత్రం బయటకు వస్తూ ఉంటుందండి. పేస్టీ చాలా తక్కువ వస్తుంది, అది కూడా ఎక్కువ జిగురుతో కూడిన ఉంటుంది, ఎందుకంటే ముక్కుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క మ్యూకస్ అనేది ఎక్కువ రావడం చేత కేవలం మనకి పేస్ట్ని మ్యూకస్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం లోపల చేయి పెట్టి ఈ యొక్క మలద్వారం గుండా రెక్టల్ ఎగ్జామినేషన్ కనుక మనం చేసినట్లయితే లోపల చేయి పెట్టినప్పుడు ఖాళీగా ఉంటుందండి, ఇంటెస్టైన్స్ ఎంటీగా ఉంటాయి. అలాగే రూమిన్ అనేది డిఫరెంట్, ఒకవేళ పెద్ద పొట్ట అనేది మేత ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ రోజు తింటుంది, కానీ గ్రాడ్యువల్గా ఒకవేళ ఇంకెక్కువ రోజుల తర్వాత కనుక మనం చూసినట్లయితే ఈ పొట్ట సైజు కూడా తగ్గిపోతూ ఉంటుందండి. సో మనం దానిని ఏం చేయాలంటే ముందు ఈ అసలు పేడ వేస్తుందా లేదా, ఒకవేళ ఈనిందా లేదంటే ఏమైనా ఒక్కొక్కసారి ఫైట్ పొడుచుకోవడం లాంటి కింద పడి లేవడం దొరలడం లాంటి ఏమైనా జరిగిందా అనేది కనుక మనం లాస్ట్ 2-3 డేస్లో చేయాలి. తర్వాత ఇది ఎందుకంటే ఇది చాలా ప్రమాదమైనది, ఎక్కువ రోజులు టైం ఇవ్వదండి. ఎప్పుడైతే పేగులు మెలుగుపడ్డాయో ఆటోమేటిక్గా లోపల చాలా ఎలక్ట్రోలైట్స్ చేంజెస్ అనేవి, పొటాషియం లాసెస్ తర్వాత బైకార్బోనేట్ లాసెస్ అనేది కంటిన్యూస్గా సెక్రీట్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే దాన్ని కరెక్ట్ చేయడానికి అని చెప్పి అవి ఆటోమేటిక్గా సెక్రీట్ అవుతూ ఉంటాయి. సో ఈ లాసెస్ వల్ల ఎలక్ట్రోలైట్ చేంజెస్ వల్ల ఏంటంటే ఈ పొటాషియం ఎప్పుడైతే బయటకు పోయిందో ఈ గుండె మీద దాని ప్రభావం అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుందండి. సో ఈ ఎలక్ట్రోలైట్ చేంజెస్ వల్ల ఆటోమేటిక్గా అంటే ఈ జరిగినటువంటి 2-3 రోజుల్లో పశువులు చనిపోతూ ఉంటాయి. రైతులు ఏం చేస్తారంటే వేయట్లేదంటే 2-3 రోజులు చూస్తారు, ఆగుతారు, కానీ ఈ లోపలే అవి ప్రమాదమైనటువంటి స్థితికి చేరుకునేసి ఇంకా మనం దాని వ్యాధిని నిర్ధారించేటువంటి లోపలే పశువులు చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయండి. అందుకని ఈనేటప్పుడు పశు పోషకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి ఇబ్బంది లేకుండా సరైనటువంటి బెడ్డింగ్ అంటే ఈ యొక్క కింద మెత్తటి గడ్డి వాడి తినలేని మిగిలిపోయినటువంటి గడ్డిని వేసుకోవడం కానీ కొంచెం ఈ బెడ్డింగ్ లాంటిది సరిగ్గా పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఈ పేడ వేస్తుందో లేదా కొంచెం జాగ్రత్తలు అనేవి వాళ్ళు తీసుకున్నట్లయితే కనుక ఇటువంటి వాటిని రైతులు గమనించి సకాలంలో వాటిని వైద్యం చేయడానికి ఉంటుందండి. సార్, పాడి రైతులకి మీరు ఇచ్చే సూచనలు? పాడి రైతులు గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఈ జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు చాలా ఎక్కువ అండి. అంటే ఇంచుమించుగా 25-30% కేవలం జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులే. ఇందులో కూడా కేవలం ఒక డయేరియా అంటే ఎక్కువ మొటిలిటీ ఎక్కువ ఉండడం చేత డయేరియా అంటే పారుడు విరోచనాలు దానిలో మాత్రమే మనం ఇన్ఫెక్షన్స్ అంటే కొన్ని రకాల వైరస్ల వల్ల కానీ సూక్ష్మజీవుల వల్ల కానీ పరాన్న జీవుల వల్ల కానీ ఈ పారుడు అనేది అవుతూ ఉంటుందండి. దాన్ని పేడ పరీక్ష చేసి మనం వైద్యం చేయొచ్చు. ఇవి కాకుండా మిగిలిన అన్నీ కూడా అంటే యాజమాన్య పద్ధతుల్లో లోపం చేత మాత్రమే జరుగుతూ ఉంటాయండి. అంటే ఒకటి అన్నం పెట్టడం, రెండోది పాడైపోయినవి పెట్టడం, తర్వాత మూడోది మెలుకలు కనుక చూసుకున్నట్లయితే ఈనేటప్పుడు కనుక సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే లేదంటే ఈ షెడ్ కనుక అనీవెన్గా పైకి కిందకి ఎగుడు దిగుడుగా కనుక కట్టుకున్నట్లయితే ఇటువంటి జరగడం. అలాగే మేత మెయిన్ ఏంటంటే మేత కూడా సరైనటువంటి తేమ ఉండాలి, అలాగే అన్ని సమపాలలో ఉండేటట్టు ఈ దానా కూడా పెట్టాలి, పచ్చి మేత ఎండు మేత అన్నీ కరెక్ట్గా కనుక పెట్టగలిగినట్లయితే ఇంచుమించుగా 30% జబ్బులు అనేవి పాడి పశువుల్లో వచ్చేటువంటి 30% జబ్బుల్ని మనం నివారించడానికి వీలు ఉంటుందండి. సో దీన్ని రైతులు గమనించుకోవాలి. కాబట్టి అన్నం అనేది అంటే అసలు కడుగు నీళ్ళలో మనం మిగిలిపోయిందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పశువులకు పెట్టకూడదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క ఒకవేళ పొరపాటుని పాడైపోతే మేత కనుక ఎక్కువ తీసుకోవట్లేదో అటువంటప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ వదర్ అనేది పసరు అనేది కబేలాల్లో దొరుకుతూ ఉంటుందండి.
ఈ యొక్క గొర్రెల్ని మేకల్ని కోస్తూ ఉంటారు. లేదంటే కొన్నిసార్లు వధశాలల్లో కొంచెం పెద్ద పశువులు కూడా కోసే అవకాశం ఉంటుంది. వాటి నుంచి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసినటువంటి పశువుల పొట్ట లోపల నుంచి మనం ఆ యొక్క వదర్ని లిక్విడ్ని కలెక్ట్ చేసి ఈ యొక్క కొంచెం ఆహారం తీసుకోలేనటువంటి పశువులకి కనుక తాగిపించినట్లయితే అవి వెంటనే అంటే వారం రోజులు 10 రోజులు పట్టేటువంటి పశువు కోలుకోవడానికి పట్టేటువంటి సమయాన్ని మనం తగ్గించి కేవలం 2-3 రోజుల్లోనే మరలా అవి యథాస్థితికి ఆకలి కూడా పూర్తిగా చేరుకోవడానికి అలాగే ఆ పూర్తి ఆరోగ్యం అనేది రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయండి. ఇటువంటి మెలకువలు కనుక పాడి రైతులు గమనించి పాటించగలిగినట్లయితే ఈ నష్టాలను తగ్గించడమే కాకుండా ఈ పశువు ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. తద్వారా ఏంటంటే ఈ పాల దిగుబడి అనేది అధికంగా రావడం చేత ఈ పాడి పరిశ్రమకి అధిక లాభాలు అనేది మనం పొందుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుందండి. ఓకే సార్, పాడి పశువుల్లో వచ్చే జీర్ణ సంబంధ వ్యాధులు చికిత్స నివారణ అనే అంశం గురించి చక్కటి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు సార్. రైతులు అదనపు సమాచారం కొరకు సంప్రదించండి. డాక్టర్ పి రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, పశువైద్య చికిత్స సముదాయం, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల, గరివిడి, విజయనగరం జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9908303501, 9908303501. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం టోల్ ఫ్రీ నంబర్ 180012042009, 180012042009. ఇది ఈనాటి పసిడి పంటలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.